ఏం కావాలి? నాకు రెడ్ వెల్వెట్ కావాలి. అన్నా ఒక రెడ్ వెల్వెట్ కేక్. థ్యాంక్ యూ డార్లింగ్. డార్లింగా? అవును డార్లింగే. ఏంటి సడన్ గా మీటర్ మార్చావు? మరి మా ఆడవాళ్ళకి నచ్చినవి అడిగినవి వెంటనే కొనిస్తే ఇలాగే మారుస్తారు మీటర్. అబ్బో థ్యాంక్ యూ. బావా నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను. హే 90s బ్యాచ్, త్వరగా తింటే మనం బయలుదేరుతాం. చెప్పింది చేయరా మగుడా. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి. నేను తుడుస్తానుండు. ఏయ్ ఇక్కడ అలా చేయకు, ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరో చూస్తారు, ఎవరో ఏదో అనుకుంటారని ఎవరెవరో మనోభావాల కోసం మనం మన ఆశలు చంపుకుంటామా? ఇలాంటి వయసులో అలాంటివి పెట్టుకుంటే అస్సలు లైఫ్ ని ఎంజాయ్ చేయలేం, లైఫ్ లో ముందుకే వెళ్ళలేము. అలాంటి లైఫ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అయినా ఇక్కడ ఎవడైనా చూడ్ని, నువ్వు నా మొగుడివి, నేను నీ పెళ్ళాన్ని. ఇంక మనల్ని ఎవడ ఆపేది? నేను తుడుస్తాను. ఏంటి వీణా ఇలా తయారయ్యావు? ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఏంటి? అది నీతో మాట్లాడదామని. ఏం మాట్లాడాలి? అదే ఏం లేదు, బామ్మ చెప్పింది నువ్వు పూజకి రాను అన్నావంట. అవును రానని చెప్పాను, నేను రాను. ఇప్పుడు అలాంటివేమీ వద్దు. ఏదొద్దు? అదే వద్దు. ఏది? ఏది? హే
వేదా వేదా టాబ్లెట్లు నిన్న మర్చిపోయాను. కనబడట్లేదు. నువ్వు గాని చూసావా? చూశాను, వస్తున్నాడు మామా. ఆ, ఛ! ఒరే అన్నయ్య, అన్నయ్య, ఈ ఇంటి ఆడబడిసి వచ్చింది. రైల్వే స్టేషన్కి బండి పంపిద్దామని ఒక్కడికైనా ఉందా? మీ మొక్కలు మండ ఇంకా ఎవరో రారేంట్రా? ఎక్కడ చచ్చారు? భాగ్యం, వచ్చేసావా? రాత్రి బయలుదేరుతున్నానని ఫోన్ చేసావు. ఏ బండో చెప్పలేదు, ఎన్నింటికి వస్తుందో చెప్పలేదు. నీకు చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చాలే సాకులు. నా కూతురికి ఫోన్ చేస్తే ఏ ట్రైనో చెప్తుంది కదా. ట్రైన్ చెప్తుంది, నువ్వెక్కడున్నా ఎవరు చెప్తారు? చెల్లి వస్తుంది అంటే రాత్రి నుండి స్టేషన్లోనే ఉండాలి. అంత ప్రేమ నీకు లేదు కానీ కారణాలు మాత్రం బాగానే చెప్తావు. నీ మొహం మండ. ఒరే అన్నయ్య, తప్పించుకునే మాటలు మాట్లాడకు. చిన్నప్పుడు నువ్వు తప్పులు చేస్తుంటే నీకు అడ్డుపడి ఎన్నిసార్లు నిన్ను కాపాడలేదు. ఆ కృతజ్ఞతతో శ్రీకి నా కూతుర్నిచ్చి చేస్తానని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా వేరే అమ్మాయినిచ్చి చేశావు. నేనేది మర్చిపోలేదు. అలా చేయడానికి ఒక కారణం ఉందమ్మా. కారణం ఏదైనా ఉండని మీరందరూ ఈ ఇంటి ఆడబడిచిని మర్చిపోయారు. అప్పుడు కుదరలేదనే, అందుకే కదా నిన్ను ఇప్పుడు పని కట్టుకుని పిలిపించాను. ఇదిగో, ఈ అమ్మాయి కూడా నీ కూతురే అనుకో. జరగబోయే పూజలన్నీ నువ్వే దగ్గరుండి చేసి పెట్టు. డాడ్ ఈవెంట్ ఇక్కడికి ఎందుకు పిలిపించాడు? ఆ చేసి పెడతాను. ఎందుకు చేసి పెట్టను? అందుకేగా వచ్చింది. ఏమ్మాయ్, బావున్నావా? మహాలక్ష్మిలా ఉందిరా అన్నయ్య. ఏంట్రా, ఇంటికి అత్తొస్తే పలకరించరా? బాగున్నావు అత్త? ఏడ్చినట్టుంది నీ పలకరింపు. మా సరస్వతి వదిన లేదని ఇంట్లో దూరిపోయావంటగా. చెప్పారులే. ఆయన అలా ఎలా వచ్చేసావు? నువ్వెలా తీసుకొచ్చారా అన్నయ్య? సరే, ఇంకా ఆపి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆరాలు ఆగడాలు. వెళ్ళు. తినడం అంటే మర్చిపోయానురా అన్నయ్య. నా మొహం మండ. నన్నెప్పుడు వెళ్తావు అని అడక్కు. నాకు నచ్చిన రోజులు ఇక్కడే ఉంటాను. అలాగే ఉండు. చాలా రోజుల తర్వాత వచ్చావు. నీ ఇష్టం వచ్చిన రోజులుండు. ఎవడొద్దంటాడు చెప్పు? రే రిషి, అత్తను లోపలికి తీసుకెళ్ళు. నా టైం వచ్చేసింది. శ్రీకి వేరే అమ్మాయితో పెళ్లి చేసినంత మాత్రాన అంతా అయిపోలేదు. అసలు ఆట ఇప్పుడు మొదలైంది. ఏం చేసైనా సరే నా మేనల్లుణ్ణి నా అల్లుని చేసుకుంటాను. అనుకున్నది సాధిస్తాను. వెళ్ళరా. రాత పో.